సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, మీకు పాపులర్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా తెలుసు కదా? అవునండి. సో ఆయన ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో వ్యాఖ్యలు ఏంటంటే, ఎవరైతే చైన్ స్మోకింగ్ చేస్తుంటారో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకంటే కూడా F&O ట్రేడింగ్ చేసే వాళ్ళ యొక్క ఆయుర్దావం అంటే లైఫ్ స్పాన్ చాలా తక్కువ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మార్కెట్ వర్గాల్లో కూడా ఇది బాగా తీవ్ర దుమారాన్ని రేకెత్తించింది. ఏంటి అసలు ఆయన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? అవునండి, నేను కూడా చూశాను. ఇది రీసెంట్ గా అవుట్లుక్ మనీలో కూడా పబ్లిష్ అయింది, ఆర్టికల్ వచ్చింది. సో ఆయన ఉద్దేశిస్తుంది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక 4-5 months బ్యాక్ మనం ఒక వీడియో కూడా చేశాము. సెబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి? 90% ఆఫ్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఆర్ లూజర్స్. ఆ రిమైనింగ్ 10% ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్లీ ఆ రిమైనింగ్ 10% దే ఆర్ నాట్ ఈవెన్ బీటన్ ది ఎఫ్డి రిటర్న్స్. ఇదే మాటని కామత్ బ్రదర్స్ కూడా చెప్పడం జరిగింది. జీరోదా ఫౌండర్ కూడా ఇదే మాట చెప్పాడు. ఆయన ఇంకోటి ముందుకేసి, ఎందుకంటే వాళ్ళ జీరోదా ప్లాట్ఫామ్ మీద మొత్తం ట్రేడింగ్ అంతా కూడా తను చూడగలుగుతాడు యాజ్ అ సిఇఓగా. సో దాంట్లో చూసిన విషయం ఏంటంటే 93% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ, రిమైనింగ్ 7% ఆర్ నాట్ ఈవెన్ బీటింగ్ ఎఫ్డి కైండ్ ఆఫ్ రిటర్న్స్. ఇది ఎంత రిలవెంట్ అంటే, రీసెంట్ గా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళా ప్రెజెంటేషన్ కోసం. వెళ్తే అరౌండ్ టైం 3:30 అవుతోంది. ఇక సడన్ గా చాలా మంది లిఫ్ట్ దిగి పరిగెత్తుకుంటూ కిందికి వస్తున్నారు, ఫోన్ పట్టుకొని సిగ్నల్స్ కోసం వెతుక్కుంటూ. ఏంటి అని అడిగాను ఒకతన్ని. ఏంటి చాలా మంది ఇట్లా వెళ్తుంటే, అంత ట్రేడర్స్ వాళ్ళంతా 3 అయిందంటే ఇంకా స్మార్ట్ ఫోన్ పట్టుకొని లిఫ్ట్ దిగుతూ మీరు దాదాపుగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా కూడా దృశ్యాన్ని చూడొచ్చు మీరు. ఇంకా 3 అయింది, 2:45, 3:05 అయిందంటే 3:15కి ఆటో కట్ ఆఫ్ ఉంటుంది చాలా వరకు ప్లాట్ఫామ్స్ మీద. ఆటో కట్ ఆఫ్ అంటే ఇంట్రాడే పొజిషన్స్ పెడితే ఆటో కట్ ఆఫ్ అయిపోతాయి, లేదా 3:15 మనం పొజిషన్స్ కట్ చేయాలి, లేదా కట్ చేయకపోతే 3:15కి మార్కెట్ ఏమైతుంది చూసుకొని నా మార్జిన్స్ ఏమున్నా ఏంటి పొజిషన్స్ కట్ చేయడము లేకపోతే క్యారీ ఫార్వర్డ్ చేయడము ఇక హడావుడి మొదలైపోతుంటుంది అనమాట. సో ఇది మీకు గనక F&O ట్రేడింగ్ చేసే రోజు, F&O క్లోజింగ్ ఉంటుంది ప్రతి బుధవారం, ప్రతి నెల చివరి గురువారం రోజు. ఆ ట్రేడింగ్ క్లోజింగ్ రోజు మీకు బ్యాంక్ నిఫ్టీ ఎంత మూవ్ అవుతుందంటే, 2ంటికి ₹2 ఉన్న పుట్ లేదా కాల్ 200 అయిపోద్ది గంట సేపట్లో. 200 ఉన్న పుట్ ఆర్ కాల్ ₹2 అయిపోద్ది. అంత ఫాస్ట్ గా. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనము ఒక ఈసీజీ మెషిన్ మీద ఒక పేషెంట్ అయితే పడుకోబెట్టి ఈసీజీ చూస్తే ఇలా ఇలా వెళ్తుంటారా, అంతకంటే దారుణంగా మూవ్ అవుతుంటాయి ఆ ఇండిసెస్ లో. మరి అంతకంటే దారుణంగా మూవ్ అవుతాయి మన ట్రేడర్ యొక్క బీపీ ఎలా మూవ్ అవుతుంది చెప్పండి. సో అంత హ్యూజ్ ఫ్లక్చుయేషన్ అర్థం చేసుకుంటూ అంత హ్యూజ్ ఫ్లక్చుయేషన్ తో ప్రయాణం చేయాలి అంటే అది ప్రతిరోజు, మళ్ళీ ట్రేడింగ్ అంటేనే ప్రతిరోజు. ఇంకా వాళ్ళ ఆయుర్దాయం ఎలా ఉంటది? అది చైన్ స్మోకింగ్ కంటే దారుణంగా ఉంటుంది. చైన్ స్మోకర్ డెఫినెట్లీ ఒక్కొక్క సిగరెట్ తాగిన కొద్దీ వాళ్ళ ఆరోగ్యం తగ్గిపోద్ది అని మనం చదువుకుంటూ ఉంటాం. బికాస్ ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు ధూమపానం కాదు, ట్రేడింగ్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు వెల్త్ అండ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆల్సో. అంటే మనం నార్మల్ గా మన బాడీని కంట్రోల్ చేసేది బ్రెయిన్. సో ఈ బ్రెయిన్ ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు చేయాలి, అంతవరకు మనము దాన్ని సరైన పద్ధతిలో యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మనము మార్కెట్ ఇండిసెస్ ప్రకారంగా మనము టెన్షన్ పడామనుకోండి, అరే మార్కెట్ పెరుగుద్ది అనుకున్నా, తగ్గిపోయింది. మొన్న చూడండి, రీసెంట్ లాస్ట్ వీక్ మార్నింగ్ సెన్సెక్స్ వాస్ +500, బై ఎండ్ ఆఫ్ ద డే -500. అంతకు ముందు రోజు మార్నింగ్ ఇట్ ఈస్ -500, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ +500. ఇంతలా అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ ఉంటే, మన అంచనాలు మించిపోతూ ఉంటే ఏ టెక్నికల్స్ కూడా పనిచేయవు ఒక్కోసారి. ఫండమెంటల్స్ విల్ డామినేట్ ద టెక్నికల్స్ మెనీ ఆఫ్ ద టైమ్స్. సో అలా అయినప్పుడు వాళ్ళ యొక్క ట్రేడ్ ఉల్టా అయినప్పుడు వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏమవుతాయి? ఫెయిల్ అయిపో ఎమోషన్స్ అన్ని కూడా తట్టుకోలేకపోతారు. లాస్ అవుతుంది. లాస్ అయిపోతే డబ్బులు వచ్చిన ఆదాయం అంతా పెట్టేస్తుంటారు. నేను చాలా మంది చూశాను, అట్లా పెట్టేస్తుంటారు. సరిపోక అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు చేస్తూ ఆ అప్పులు తెచ్చడం కోసం మళ్ళీ అప్పులు చేస్తుంటారు. రీసెంట్ నాకు కరీంనగర్ నుంచి ఒక డాక్టర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, గిరిబాబు గారు మా దగ్గరికి ఒకతను వచ్చాడు, అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చెప్పడం ఏంటంటే, డబ్బులన్నీ లాస్ అయ్యాడు, మైనస్ అయ్యాయని చెప్తున్నాడు. అసలు మైనస్ ఎలా అవుతాయని అడుగుతున్నాడు. ఆయన యాక్చువల్లీ ఎంఎఫ్ క్లయింట్. అతనికి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఏమేమి తెలియదు. నేను చెప్పాను ఎలా జరిగింది అంటే, వాళ్ళ నాన్న ఏదో పొలం అమ్మితే 40 లక్షలు వచ్చాయి. అది అకౌంట్ లో ఉంటే దానికి రిలేటెడ్ గా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ కొడుకు ట్రేడ్ చేయడం మొదలుపెట్టాడు. అది లాస్ అయింది. మొత్తం లాస్ అయిన తర్వాత అప్పు చేశాడు ఇంకో 5 లక్షలు, అది లాస్ అయింది. ఆ అప్పు కట్టకపోయేసరికి వాళ్ళు వచ్చారు ఇంటికి, అప్పుడు బయటపడింది. సో నాన్న ఎక్కడ 40 లక్షలు చూస్తాడని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ 40 లక్షలు ఏదైనా ఒక వ్యాపారం చేసో లేకపోతే ఏదో పోయినాయి అంటే ఒక అర్థం ఉంది. స్టాక్ మార్కెట్ వెళ్ళకపోతే అడుగుతున్నాడు ఆయన. బట్ క్వైట్ పాసిబుల్. F&Oలో ఒక పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు నెక్స్ట్ డే కనుక రివర్స్ ఓపెన్ అయింది అనుకోండి, మనం
మనము బయింగ్లో ఉన్నాం, పొద్దున్నే లోలో ఓపెన్ అయింది అది మార్కెట్ ఇండిసెస్, లోలో ఓపెన్ అయితే ఆటోమేటిక్గా మన MTM కట్ అయిపోతుంది మార్క్ టు మార్కెట్. ఈ RMS కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటారు వీళ్ళు. అయినప్పటికీ మన మార్జిన్ మించి కనుక పొజిషన్ హోల్డ్ చేస్తే నెక్స్ట్ డే ఇట్ కెన్ గో నెగిటివ్ ఆల్సో. అంటే నెగిటివ్ అంటే మన డబ్బులు మొత్తం పోగా ఇంకా మనం అప్పు ఉంటాం కంపెనీకి, అంతలాంటి సిచ్యువేషన్ కూడా జరగవచ్చు. ఇలాంటి మైనస్ అవ్వడం అనేది కేవలం స్టాక్ మార్కెట్ అని జరుగుతుంది. ఇంకో విచిత్రం ఏంటంటే మీరు నార్మల్ ట్రేడింగ్ ఎక్కడైనా సరే మీరు వస్తువు కొనుక్కున్నాక అమ్ముతారు కదా, ఇక్కడ కొని కూడా అమ్మొచ్చు. అంటే ముందే సేల్ చేసేయచ్చు. అంటే ఒక స్టాక్ పడిపోతుందని ముందు షార్ట్ కొట్టొచ్చు, లేదా ఇండెక్స్ పడుద్ది అని ఇండెక్స్ సేల్ చేయొచ్చు ముందే. మనం పడిపోద్ది అనుకున్నప్పుడు అది పెరిగింది అనుకోండి, రివర్స్ మనం డబ్బులు కట్టాలి. సో ఈ చక్కర్లో అప్ అండ్ డౌన్ దాంట్లో అల్టిమేట్గా 90% ఆఫ్ ట్రేడర్స్ అందరూ లూజ్ అవుతున్నారు. లూజ్ అయినప్పుడు వాళ్ళ అర్థం ఏమవుతుంది? నేను చెప్పింది కరెక్టే కదా. సో అదే ఇదంతా కూడా. సో ట్రేడింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అండ్ వెల్త్. ఇన్వెస్టింగ్ ఈజ్ అసెట్ బిల్డింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? వెల్త్ క్రియేట్ అవ్వడం, హ్యాపీగా ఉండడం. సో ఇన్వెస్ట్మెంట్ విల్ గివ్ యూ, ఇన్వెస్టింగ్ విల్ గివ్ యూ హెల్త్, వెల్త్. ట్రేడింగ్ విల్ గివ్ యూ ఇంజరీస్ టు హెల్త్ అండ్ వెల్త్. కనుక ట్రేడింగ్ చేయొద్దు. అదే ఆయన చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.